లూకా సువార్తలు మరి నేను రెగ్యులర్ రీడింగ్గా మరి కొన్ని సంవత్సరాల నుంచి మధ్యలో కొంచెము కొన్ని సంవత్సరాలు మరి రెండు సంవత్సరాలు అట్లా గ్యాప్ వచ్చింది ఉద్యోగరీత్యా. సో దాని ద్వారా చాలా నష్టపోయినని నేను చెప్పగలను. తిరిగి మరి ఈ డిసెంబర్ నుంచి రెగ్యులర్గా నా యొక్క రీడింగ్ మరి సంవత్సరం క్యాలెండర్ నా దగ్గర డైలీ బ్రెడ్ అని ఉంటుంది. దాంట్లో మరి పాత నిబంధన 3 అధ్యాయము, కొత్త నిబంధనలో కూడా కొంత భాగము చదవడము నా రెగ్యులర్ ప్రాక్టీస్. మరి ఏదో ఒక విషయము ధ్యానించాలని అనుకుంటే రెగ్యులర్ రీడింగ్ అనేది కంపల్సరీ అని కొంతమంది భక్తులు తమ సాక్ష్యం ద్వారా తెలిపి ఉన్నారు. మరి రెగ్యులర్ చదువుతూ ఉంటే ఆ రోజు మనకు ఏ ఆత్మీయ ఆహారము మనకు అవసరమై ఉన్నదో మరి అది తప్పకుండా మనకు దొరుకుతూ ఉంది. మరి అదే ప్రాక్టీస్లో మరి నేను నా రెగ్యులర్ రీడింగ్లో మరి లూకా సువార్త 14వ అధ్యాయం చదువుతూ ఉంటే అందులో మరి 25వ వచనం నుంచి 35వ వచనం వరకు కొన్ని మాటలు మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఈ యొక్క భాగంలో మరి ఇంటికి వెళ్ళి చదవండి. మనం అన్ని చదవాలంటే సమయము మనకు సరిపోదు కాబట్టి ఇంటికి వెళ్ళి మరి ఎంతవరకు చాలామంది మరి సహోదరులు ఇక్కడ ఉండి కూడా చెప్తూ ఉంటారు ఇంటికి వెళ్ళి చదవమంటే చాలామందిని, అందులో నేను కూడా చదవం. అది చాలా చెడ్డ అలవాటు. ఇప్పటి నుంచైనా కనీసము చెప్పబడిన వాక్యంను ఒకసారి, కొన్నిసార్లు ఏంటంటే వాక్యము బోధిస్తూ ఉంటే మన ఆత్మీయ తలంపులను మరి ఇక్కడ నిలుచున్న వారికి కూడా అనుభవం ఉంటుంది. వాక్యం వినం కానీ మనం వచ్చే ఆ తలంపులను రాసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఇంటి దగ్గర చేయాలి. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇంటికి వెళ్ళి రివిజన్ అన్నట్టు రివ్యూ. మరి పిల్లలు కూడా హోంవర్క్ చేయకపోతే మరి వాళ్ళకు సరి అయిన రీతిగా ఆ యొక్క సబ్జెక్ట్ మీద పట్టు కానీ అవేర్నెస్ కానీ కలగదు. సో చెప్పిన దాన్ని మరి ఇంటికి వెళ్ళి ఒకసారి నెమరు వేయుట అని పశువులు నెమరు వేస్తూ ఉంటాయి. ఆ నెమరు వేయుట అనే ప్రాక్టీస్, అభ్యాసము విశ్వాసులమైన మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి ఇక్కడ నుంచి కూడా చాలాసార్లు సహోదరులు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే వ్యక్తిని బట్టి చూడకండి. ఇక్కడ వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు కానీ మాట్లాడేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు అని ఒక భావన మన హృదయంలో కలిగి ఉంటే తప్పకుండా ఆ యొక్క వాక్యమునకు మనము విధేయత కనపరుస్తాం. ఆ వాక్యమును వినడానికి మనము కొంచెం హృదయంలో ఇంత ఖాళీ అనేది, ఆకలి అనేది, తృష్ణ అనేది మనము పెట్టుకుంటే కొంతమన్నా కొంచెము విన్నదానికన్నా స్పందించడానికి, దానికి విధేయత కనపరచడానికి, దాని ప్రకారం నడుచుకోవడానికి మరి తప్పకుండా మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. సో కాబట్టి ఈ రకంగా ఈ భావన కలిగి ఉంటే మన యొక్క పాఠ్య భాగము పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన యొక్క పాఠ్య భాగమును 14 లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 35 దయచేసి మరి ఇంటికి వెళ్ళి చదవాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మరి శిష్యత్వం గురించి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పినట్టు మనకు తెలుసు. డిసైపుల్స్ మరి డిసైపుల్స్ డిక్షనరీలో మనం చూస్తూ ఉంటే డిసిప్లిన్ కిందనే డిసైపుల్ అని ఉంటుంది. మరి ఎవరైతే డిసైపుల్, నిజమైన డిసైపుల్ శిష్యుడు ఎవరైతే ఉంటాడో డిసిప్లిన్ అనేది ఉంటుంది అక్కడ. మరి క్రమశిక్షణ అనేది ఉంటుంది. ఇది స్టూడెంట్స్కైనా విశ్వాసులమైన మనకు, ఒకవేళ స్టూడెంట్స్కు కొంచెము అల్లరి చేసే స్వభావం ఉంటుంది, యవనస్తులు ఉంటారు, ఎంజాయ్ చేద్దామని ఉంటుంది, వెకిలి చేష్టలు లేకుంటే జోక్స్, పోకిరి మాటలు
ఇవన్నీ సహజమైన విషయాలు. కానీ అక్కడ ఒకవేళ స్టూడెంట్కి అక్కడ కొంతవరకు నడుస్తుందో ఏమో, నడవది. కానీ విశ్వాసులమైన మనము డిసిప్లిన్ అనేది, డిసైపుల్ శిష్యత్వమును మనము పొందాలంటే మొట్టమొదటిగా ఏంటంటే డిసిప్లిన్ కలిగి ఉండాలి, క్రమశిక్షణ కలిగి ఉండాలి. దేని విషయంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి? పదే పదే చెప్తూ ఉంటాం కానీ వాటిని మనము ఆచరించలేకపోతున్నాం. దేవుని మందిరానికి సకాలంకు రావాలనుకుంటుంటాం, ఆదివారం రాలేకపోతున్నాం. అది ఇండిసిప్లిన్ కాదా? అంటే ఎందుకు చెప్తున్నాము అంటే శిష్యుడుగా, యేసు క్రీస్తు శిష్యుడిగానే ఉండాలంటే పాట పాడుతుంటాం, యేసు క్రీస్తునికి మంచి శిష్యుడిగా ఉండాలి. మన పాట చెప్దాం అనుకుని అంతలో పట్టిన వేరే పాట చెప్పిన పర్వాలేదు, దాంట్లో ఏమి. మంచి శిష్యునిగా ఉండాలంటే క్రమశిక్షణ అనేది ఉండాలి. ఇవన్నీ సింపుల్ విషయాలే, చిన్న విషయాలే, కానీ చేయలేకపోతున్నాం. ఎందుకు అని ఒక ప్రశ్న వేసుకొని ఇంకొక మన జీవితంలో ఒకటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి ప్రశ్నకు, ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. దేవుని సన్నిధికి వచ్చుట అనేది చాలామంది చాలాసార్లు చెప్పడం జరిగింది. ఏంటంటే ఒక క్రైస్తవురాలు ఎవరైనా బైబిల్ పట్టుకొని వస్తూ ఉంటే వాళ్ళ సమయము సెట్ చేసుకోవాలి మనతో చూసి. అది క్రమశిక్షణ, మంచి శిక్షణ. నీ ఆరోగ్యము ఏదో అనారోగ్యం ఉన్నప్పుడు నడుస్తుంది. దేవుని సన్నిధికి వచ్చుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ సన్నిధి కూడా ఎట్లా వస్తుందంటే నీకు ఆశ అనేది. దేవుని సన్నిధికి జనులు నాతో అనినప్పుడు నేను సంతోషిస్తున్నాను. దేవుని మందిరముకు వెళదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషిస్తున్నాను దావీదు మహారాజు అంటాడు. సో కాబట్టి క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది మరి మన సంఘంలో మాత్రం ఆ యొక్క ఇంతవరకు గమనిస్తే మాత్రం కృష్ణ బ్రదర్ అందరికనే టాప్ ఉంటాడు. ఆయన ఉద్యోగంలో ఆ రీతిగా ఉన్నాడు, దేవుని సన్నిధికి వచ్చిన విషయంలో కూడా ప్రాంప్ట్గా ఉంటాడు. ఆయనకి ఎందుకంటే ఇంకా వేరే పనులు పెట్టుకోవడానికి, దేవుని మందిరం రావడం అంటే రావాలంటే మనం అనేకమైన పనులు పెట్టుకుంటాం. కానీ ప్రాధాన్యత మనము దేవునికి ఇవ్వవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. వ్యక్తిగతముగా క్రమశిక్షణ కలిగి ఉండాలి. సంఘం ఆ రీతిగా క్రమశిక్షణ కలిగి సంఘంలో కోసమే నియామక కూడికలని కూడా మనం పెట్టుకొని ఉన్నాం. మరి కొన్నిసార్లు ఉద్యోగరీతిగా రాకపోవచ్చు, కానీ వీలైనప్పుడైనా కంపల్సరీగా మరి యొక్క నియామక కూడికలు, అపాయింటెడ్ మీటింగ్స్ ఏదైనా కంపల్సరీ రావాల్సిన అవసరం ఉంది. సంఘ సహవాసం గురించి, సంఘం యొక్క ఆవశ్యకత, సంఘం యొక్క మరి ప్రాముఖ్యత అనేది మరి జాషువా పాస్టర్ గారు వేశ్వరం చాలా చక్కగా చెప్తాం. సంఘము మరి ఏ రీతిగా సంఘం యొక్క ప్రాముఖ్యత, సంఘం యొక్క సభ్యత్వం కలిగి ఉండటం సరిపోదు, కానీ ఆ సంఘములో పాల్గొనటం అనేది. ఎందుకంటే నీవు నీ గురించి ప్రార్థించుకోవాలి, ఇతరుల గురించి ప్రార్థించుకోవాలి, నీ గురించి ఇతరులు ప్రార్థించుకోవాలి. అది సంఘ సహవాసంలో దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. మరి మనము భద్రంగా డ్రైవింగ్లో అటు ఇటు చాలా బిజీగా, మరి ఎండాకాలంలో కూడా అటు ఇటు మన దగ్గర చాలామంది డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నారు, క్షేమంగా ఉన్నారంటే నిన్నటి దినంన మరి అది రాయలసీమలో ఎక్కడ ప్రాంతం గుర్తు రావడం లేదు, కానీ లారీ వచ్చేసి మరి ఒక 20-30 మందిని చంపేసింది. ఆ బ్రేక్ ఫెయిల్ అయిందో ఏమైందో, పెట్రోల్ బంక్ అసలు ఒక భయానక స్థితి ఉన్నది. పెట్రోల్ బంక్ మీద కూడా వెళ్ళిపోయింది, అక్కడ కూడా ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఒకటే ఆయన నిలుచున్నవారు షాప్లో వాళ్ళ పని షాపింగ్ చేస్తూ ఉన్నారు, అమ్ముతూ ఉన్నారు, కొట్టువాడు ఎవరైనా కూడా మొత్తం దగ్గర 20 మంది చనిపోయినారు. అని తప్పు చేసిండ్రా? ఇదే లూకాసు వార్తలో ఒక దగ్గర ఉంటుంది, గోపురం పడి చనిపోయినారు అది వాళ్ళు తప్పు చేసిండ్రా? మనం కాపాడబడుచున్నామంటే ఇది మొదలుకొని రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడడం అంటే దేని బట్టి? సంబడి ఈజ్ ప్రేయింగ్. కంచె అనేది ఆ యొక్క ప్రార్థన అనే కంచె మనకు సంబడి ఈజ్ ప్రేయింగ్, మన గురించి ఎవరో ప్రార్థిస్తూ ఉన్నారు.
నువ్వు ప్రార్థించలేకపోవచ్చు ఇతరుల గురించి నీకు ప్రార్థించే సమయం నీకు లేకపోవచ్చు. ఎవరో ఒకరు గువ్వలాగా పావురంలాగా మూలుగుతూ ఉంటారు. ఆ మూలుగులు అనేది ఎక్కడ నేర్చుకుంటావు? సంఘ సహవాసంలోనే ఆ యొక్క మూలుగులు నేర్చుకోగలవు. నువ్వు ఒంటరిగా ఉంటే ఎవరి గురించి ప్రార్థిస్తావు? అఫ్కోర్స్ నీ యొక్క కుటుంబము, రక్త సంబంధుల గురించి ప్రార్థించవచ్చు, మంచిదే. అది నీ వ్యక్తిగతమైన విషయం. సంఘం విషయంలో కూడా అందుకే ప్రభువునందు క్రమశిక్షణ కలిగిన వాడు దేవుని సన్నిధికి వచ్చుట, దేవుని యొక్క సంఘం యొక్క నియామక కుడికలకు వస్తే కూడా మరి పాస్టర్ మరి ఆ యొక్క పాస్టర్ జాషువా గారు ఇలా కష్టపడి వస్తున్నారు. ఇక్కడ చూస్తే 4-5 మంది ఉంటారు, అంతే. ఏళ్ళతో లెక్క పెట్టవచ్చు. కొంతమంది పరిస్థితులను బట్టి రాకపోవచ్చు, కానీ మరి అనుకోకుండా మన ఒక దినం ప్రొఫెసర్ ప్రకాష్ గారు కూడా వచ్చినారు. చక్కని వాక్యం చెప్పిన అవకాశం నీకు ఉండదు కదా. సో ఉద్యోగంలో ఉన్నావు, ఒకవేళ పనిలో ఉన్నావంటే పర్వాలేదు, కానీ ఇంట్లో ఉండి మనం చేయాలంటే ఏదైనా సాధించుకోగలం. రావాలంటే కంపల్సరీ రాగలుగుతాం, రావద్దనుకుంటే రాగలుగుతుంది. సో కాబట్టి క్రమశిక్షణ, డిసైపుల్ అంటే డిసిప్లిన్ అనేది కంపల్సరీ మన ఆత్మీయ జీవితంలో, విశ్వాసీ జీవితంలో రక్షింపబడిన ప్రతి బిడ్డకు ఉండవలసిన ప్రథమైన లక్షణమై ఉన్నది. అంటే విదౌట్ డిసిప్లిన్ ఏ రీతిగా మనం బాగుపడలేదు. ఆత్మీయ రీతిగా అది ఒక మరి వేషధారణే అని అనవచ్చు. కొనసాగుతూ ఉన్నదంటే ఆయన దీర్ఘశాంతమును బట్టి అంతే. ఇంకొక సంవత్సరము ఉండలేమో అని మనకు ఈ సంవత్సర ప్రారంభంలో దేవుని వాక్యం వచ్చింది. ఈ సంవత్సరమే ఆఖరేమో, ఈ దినమే ఆఖరేమో. రెండవ రాకడ గురించి నేనైతే దాదాపుగా ఒక 35 ఏళ్ళ నుంచి వింటున్నా. ఏ సమయంలో రెండవ రాకడ వస్తుందో మనకు తెలియదు. సరే, కాబట్టి ప్రభునందు మనకు పదే దేవుని వాక్యం హెచ్చరింపబడుతున్నాం. మేల్కొని ఉండడి నిద్రమత్తులై ఉన్నప్పుడు శ్వాసలమైన మనము మరి ఆ యొక్క శిష్యరికమును పొందాలంటే కేవలం ఏంటంటే ఆయనను వెంబడించిన వారికి అనేక రీతులుగా యేసుక్రీస్తు ప్రభుల వారు హెచ్చరించి ఉన్నాడు. కేవలము రక్షింపబడటం మాత్రమే కాదు, కానీ ఆయన శిష్యుడిగా ఉండటం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. కేవలం రక్షింపబడితే సరిపోదు. యేసుక్రీస్తు మంచి శిష్యులుగా, ఒక మాట అక్కడ రాయబడినది, పాటలో ఉన్నది. మంచి శిష్యులుగా అంటే మంచి స్టూడెంట్. పాత స్కూల్కు వెళ్తూ ఉంటే మన టీచర్స్ ఎవరైనా ఉంటే మంచి స్టూడెంట్ ఉండే కితాబు ఇస్తా ఉంటాడు, క్యారెక్టర్ చెప్తూ ఉంటాడు. మంచి చదువుకునేవాడు, చురుకైన వాడు అని. ఒకవేళ వృద్ధులైనాకనో లేకుంటే ఏదో ఒక సందర్భంలో అక్కడ పాత స్టూడెంట్, ఓల్డ్ స్టూడెంట్స్ అక్కడ వెళ్తే చెప్తూ ఉంటారు. సో కాబట్టి రక్షింపబడిన సరిపోదు, మంచి శిష్యుడిగా కూడా మనము ఎదగవలసిన అవసరం. ఈ శిష్యుడు అనగానే వాట్ ఈస్ ద డెఫినేషన్? డిసైపుల్, హూ ఈస్ డిసైపుల్? ఎవరు శిష్యుడు అంటే? ఎవరు? మొట్టమొదటిగా క్రీస్తును రక్షకునిగా ఎరిగినవాడు. రక్షకునిగా ఎవరైతే ఎరుగుతారో వారు మంచి శిష్యుడిగా ఉండగలుగుతారు. క్రీస్తు చెంత నేర్చుకున్న వాడై ఉంటాడు, నేర్చుకుంటాడు, వినే స్వభావం కలిగి ఉంటాడు. ఎంత వృద్ధుడైనా పర్లేదు. ఒక విషయం నేను మాట్లాడుకుంటాను. జాన్ వెస్లీ మన దగ్గరికి వచ్చే బ్రదర్ జాన్ వెస్లీ గారు వృద్ధుడు, నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా కష్టపడి వస్తుంటాడు. 2వ శనివారం సిద్దిపేటలో ఎక్కడనో మీటింగ్ ఉంటే ఈ వయసులో అతను వినడానికి వెళ్తున్నాడు. ఆంటీ నేను అనుకున్నాను, ఈ వయసులో కూడా ఆయనకు వినే స్వభావం ఇంకా ఉన్నది చూడండి. ఎందుకంటే మంచి ఎవాంజలిస్ట్ అయినా, మంచి సువార్తకుడు అయినా, ఆ నేర్చుకునే స్వభావం. ఆయన ఒక టీచర్, వాక్యోపదేశకుడు. ఆయన కూడా ఇంకోటి దగ్గర నేర్చుకుని వెళ్తున్నాడు. ఆ వయసులో 80 ఏళ్ళు ఉన్నది అనుకుంటా దాదాపుగా. సో మంచి శిష్యుడు ఏంటంటే క్రీస్తు చెంత నేర్చుకునే వాడు ఉంటాడు, ఆయనకు విధేయుడై ఉంటాడు. మంచి శిష్యుడు విధేయుడై ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మరి మౌనంతగా తండ్రికి విధేయత కనపరచడానికి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటాడు.
మరణమవునంతగా విధేయత కనపరిచిన. అదే మాదిరిగా ఆయనను వెంబడించువాడే ఫాలోవర్స్ టీచర్. ఆ టీచర్ యొక్క అడుగు చాలలో నడుస్తూ ఉంటాడు మంచి శిష్యుడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మంచి శిష్యుడు అనగానే ఏంటంటే మరి ఆయన మార్గంలో నడవాలను, రక్షింపబడిన జీవితము సమర్పణతో కూడినదైంది. చివరిగా ఏంటంటే ఈ యొక్క మంచి శిష్యత్వం కలిగిన వారిని సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సో కాబట్టి శిష్యుడు అనగా మరి ఆయన రక్షింపబడినవాడు, రక్షకుని ఎరిగినవాడు, ఆయన చేత నేర్చుకున్న స్వభావం కలిగి ఉంటాడు, విధేయత కనపరచువాడు, ఆయనను వెంబడించేవాడు. ఈజ్ అ ఫాలోవర్. సమర్పణ కూడా కలిగి ఉంటాడు. ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే నిజమైన శిష్యుడిగా, ఆయనను శిష్యుడిగా మనము పరిగణించవచ్చు. సో కాబట్టి శిష్యత్వంకు కొన్ని షరతులు కూడా ఉన్నాయి, కొన్ని టర్మ్స్ ఆఫ్ డిసైపుల్షిప్. టర్మ్స్, దేనికైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు సోనికి ఉద్యోగం వస్తూ ఉంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఒక 4-5 పేజీలు ఉంటే దాని మీద సంతకాలు పెట్టాలి. సంతకం పెట్టకపోతే ఉద్యోగం ఇవ్వరు, కంపల్సరీ పెట్టాలి. నాకు ఇష్టం లేదంటే నువ్వు ఇంటి దగ్గర కూర్చోండి. మరి నేను రైల్వేలో ఒక 2010 డిసెంబర్ నుంచి మరి పనికి వెళ్తూ ఉన్నాను. కాంట్రాక్ట్ జాబ్స్ వెళ్తున్నాను కాబట్టి రైల్వే కాంట్రాక్ట్ ఇస్తుంది. ఆ టర్మ్స్ కండిషన్ ఎట్లుంటుందంటే కాంట్రాక్టర్కు 1.1% కూడా అడ్వాంటేజ్ ఉండదు. నేను ఒకటే చెప్తే ఏంటంటే మరి ఆ కషాయం దగ్గరికి పోయి తల ఇట్లా పెట్టినట్టే నువ్వు కాంట్రాక్ట్ సైన్ పెడితే అంత తర్వాత మాట్లాడతారు, ఏదో మాట్లాడతారు, సైన్ పెడతారు, అక్కడ చదవకుండా ఏంది, తర్వాత కానూన్ మాట్లాడితే ఆల్రెడీ సైన్ పెట్టిన బాబు అప్పుడు తెలియదా నీకు? టర్మ్స్ అండ్ కండిషన్స్. మరి డిసైపుల్షిప్ కూడా కొన్ని షరతులతో కూడిన శిష్యత్వమును యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా చెప్పినారు. ఇప్పుడు నేను చెప్పిన మరి యొక్క భాగంలో లూకాసు వార్త 15:25-35 వరకు కొన్ని టర్మ్స్, కొన్ని షరతులు అక్కడ పెట్టినట్టు. శిష్యుడు కానేరుడు అంటాడు. కానేరుడు అంటే దాని ఆపోజిట్, మరి దానికి ఆపోజిట్గా దానికి వ్యతిరేకంగా ఉంటే మనము శిష్యునిగా అవుతాం. మొట్టమొదటిగా షరతు అనేది ఏంటంటే హేటింగ్, ద్వేషించుట. ఎవరిని ద్వేషించాలి? ఇదే లూకాసు వార్త 14:26 ఎవరైనా నా ఎదురుకు వచ్చి తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించుట కంటే వాడు ద్వేషించకపోతే వాడు నాకు శిష్యుడు. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమ 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 అని పాట కూడా మరి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు 13 ప్రేమ 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 అని అంటారు. 10 ఆజ్ఞల్లో కూడా నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ప్రేమించు, నీ తండ్రిని సన్మానించు, నిన్ను వలె పొరుగువాన్ని ప్రేమించు. ప్రేమ ప్రేమ యేసుక్రీస్తుకు పర్యాయ పదము ప్రేమని. ప్రేమతోనే మరి దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన ప్రేమనే ఉంటుంది. దానికన్నా ద్వేషించమాట అంటే ద్వేషించాలనే అదేం కాదు. నేను తల్లిదండ్రులను ద్వేషించమన్నాడు. వాడు మూర్ఖుడు ఉంటే ఈ వాక్యం తీసుకొని కూడా తల్లిదండ్రులను గెట్టేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంచెం ద్రాక్షరసం ఇవ్వము, నువ్వు కొంచెం వ్యాకులో ఉన్నప్పుడు అంటే ఆ వాక్యం రిఫరెన్స్ చేసుకొని తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. అది మీనింగ్ అది కాదు. దాన్ని మరి ఇంకో పార్శ్వంలో మనం ఆలోచించవలసిన వాక్యంను ఒకే విధముగా మనకు అనుకూలంగా మలుచుకోవడానికి వీలేదు. ఇంకొక పార్శ్వంన, ఎందుకంటే దేవుడు మనకు విచక్షణ జ్ఞానం ఇచ్చున్నాడు, ఆలోచించాలి. సో కాబట్టి ఎవరైనా నా యొద్దకు వచ్చి ఆయన వద్దకు వచ్చినప్పుడు అంటే అది ఒక కండిషన్ అండి. ఒకవైపు లోకము, తల్లిదండ్రులు, పిల్లలు, మరి భార్య, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఈ రీతిగా పెట్టుకొసుకొని ఇంకొక సైడ్ క్రీస్తు. ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది?
ఇది ప్రాముఖ్యమైన విషయం. మన సహోదరి ఉదయకాలం నేను నిన్నటి దినం ఒక మాట విన్నాము, వాడు వాడికి ఏమన్నా అయితే నేను భరించలేను అంటున్నా ఆ తల్లి. అంటే ఎంతగా ప్రేమిస్తుంది అన్నట్టు ఆ పిల్లవాడిని. అని క్రీస్తు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నదా, అది ఆమెకు సంబంధించిన విషయం. కానీ నాకు అక్కడ ఒక బలం వచ్చింది. ఈ వాక్యం నేను ధ్యానిస్తున్నా కాబట్టి క్రీస్తు కంటే ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? కొన్నిసార్లు కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి, భర్తను బట్టి, పిల్లలను బట్టి, సంసారం బట్టి అనేకమైన సమస్యలు వస్తాయి. కానీ అప్పుడు క్రీస్తును మనం జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క సంసారం అనే నావను మనము కొనసాగించుకోవాలంటే క్రీస్తుకు ప్రాధాన్యత, క్రీస్తు తట్టు చూడాలని. సో కాబట్టి ప్రభునందు పిల్లల ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలంటే, అన్నదమ్ములను అభ్యర్థులను ద్వేషించుట అంటే స్వార్థమైనది. వాళ్ళని ఎక్కువగా స్వార్థంతో కూడినది. మన భారతదేశంలో ఇది చాలా ఎక్కువ ఉంటాయి. తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని పెళ్ళి ఏమైనా కూడా ఆంటీ ఉండే ఒక ఆమె శాంతి అంటే చాలా మంచిది. మనం ఇప్పుడు ఇంకా మరణ పడకలో ఉన్నది ఆల్మోస్ట్. ఆమె చాలా దినాలు వచ్చింది, పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఉద్యోగం ఇక్కడ అంతా చేసింది. కానీ ఏదానికైనా మా పక్క అంటుండే. ఆమె బాపట్ల ప్రాంతం నుంచి వచ్చింది, మా పక్క అంటుండే. సో కాబట్టి ఎక్కడ ఉంటే ఇప్పుడు అబ్రహాము తన ప్రాంతం విడిచిపెట్టినాడు, వదిలేవు అంతే. నీ ప్రాంతంలో, నీ ప్రజలను, నీ దేశంలో విడిచిపెట్టాను అంతే. నేను చూపెట్టే దేశం, ఆ దేశం గురించి మాట్లాడాను. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, స్వార్థం ఎప్పుడైతే మనలో ఏరుతూ ఉంటుందో ఆ స్వార్థం అనేది ద్వేషించాలి. తల్లిదండ్రులు, మన పిల్లలు, నా ప్రజలు, నా యొక్క అన్నదమ్ములు, నా ఇదనండి ప్రేమించడం వేరే. కానీ క్రీస్తు కంటే ఎక్కువగా మరి ఎవరిని ప్రేమిస్తున్నాం? సో కాబట్టి ఈ స్వార్థం ద్వేషించమన్నాడు. కానీ హేట్ చేయమన్నాడు. కానీ తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెలు వాళ్ళకి రక్త సంబంధాలు కాదు, క్రీస్తుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనేది ఎవరైతే ఇస్తారో వారు ఫస్ట్ షరత్ ఏంటంటే ఈ యొక్క మరి సమస్త విషయంలో క్రీస్తుకి అన్ని విషయంలో మనము ప్రాధాన్యత ఇవ్వవలసిన ఆవశ్యకం ఎంతైనా. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, మన జీవితంలో క్రీస్తుకు ప్రాధాన్యత ఇస్తున్నాము. ఎవరికి ఇస్తున్నాం ప్రాధాన్యత? నీ హృదయంన, నీ గృహమున ప్రభువుకు ప్రాధాన్యత ఇస్తున్నామా? ఈ హృదయంలో జీవించుచున్నాడు యేసు ప్రభు, నా హృదయంలో ఉన్నాడన్న మంచి పాట పాడుతూ ఉంటాము. నీ హృదయంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ గృహంలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరలోకమందున్న శాశ్వతమైన రాజ్యం గురించి, ప్రభుతో నిత్యత్వంలో ఉండవలసిన ఇది లోక సంబంధమైన వాటి విషయంలో మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. మన తలపు ఎప్పుడు ఆ యొక్క గురువైపే ఉండాలంటే, పరలోకం వైపే ఉండాలంటే. సో ఈ రీతిగా ఈ లోకంలో తల్లిదండ్రులు కానీ అన్నిటికంటే ఎక్కువగా వాటిన్నింటిని ద్వేషిస్తూ మనలో ఉన్న స్వార్థము సెల్ఫిష్నెస్ అనేది అది నశిస్తే, దాన్ని ద్వేషిస్తే తప్పకుండా మనము మంచి శిష్యుడిగా, యేసు క్రీస్తుకు మంచి శిష్యుడిగా మనము ఉండగలుగుతాం. ఇంకా రెండవ విషయంకి వస్తే, రెండవ శక్తి ఏంటంటే, మరి ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మేక్ క్రైస్ట్ ద చీఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని ఇక్కడ చివరిగా మనం ఒక లెసన్ మనం చూసుకోవచ్చు. మేక్ క్రైస్ట్ ద చీఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఆయననే మరి ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనం పరిగణిస్తే తప్పకుండా ఆయన యొక్క శిష్యునిగా మనం ఉండగలుగుతాం. ఇక రెండవ షరతు మరి డిసైపుల్షిప్, శిష్యత్వం ఉండవలసింది ఏంటంటే, ప్రతివాడు, ఇదే లూకాసు వార్త 14:17లో, ప్రతివాడు తన సిలువను వేసుకొని ఆయన వెంబడించేవాడు నా శిష్యుడు, వెంబడింపనివాడు నా శిష్యుడు కానేరుడు అని. అంటే వెంబడించువాడు నా శిష్యుడు.
ప్రతిదినము సిలువను ఎత్తుకోవాలి. లూకాసు వార్త ఏదైనా లూకాసు వార్తలోనే ఉంటుంది. ప్రతిదినం అనే ఒక మాట అక్కడ యాడ్ చేయబడింది. ఎప్పుడో ఒక ఆదివారం ఒకరోజు సిలువ వేసుకోవడం కాదు. అసలు సిలువ వేసుకోవడం అంటే కొంతమంది మంచిగా స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక సిలువ చేసుకొని, బంగారం సిలువ చేసుకొని మంచి అలంకారణ పెట్టుకుంటారు. ఆ సిలువన అది కాదు, గుర్తు కాదు ఇది. అదే మీద నొసట మీద కానీ ఇక్కడ కానీ కొంచెం పచ్చబొట్లు కూడా కొనుక్కొని పోల్చుకుంటారు, సిలువను వేసుకుంటారు. అది ఆ సిలువ వేసుకోవడం పాప ఫలితంగా అనుభవించే వ్యాధి ఉంటుంది. అయ్యో దేవా నాకు ఇంకో అనారోగ్యత కలిగింది, ఎందుకు కలిగిందో నాకు తెలియదు. ఆ సిలువ అది కాదు. దుర్వ్యాపారం వలన, అప్పుల వలన, మన యొక్క అవివేకం బట్టి, అజ్ఞానం బట్టి కొన్ని అప్పులు సప్పులు ఎన్నో జరుగుతూ ఉంటాయి. దాన్ని బట్టి వచ్చే శ్రమలు బట్టి అది సిలువన కాదు. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత నీ బంధువులతో, నీ వారితో ద్వేషింపబడితే అది నిజమైన సిలువ. చాలామంది ద్వేషింపబడ్డారు. దేవజనుడు భక్త సింగ్ గారిని జ్ఞాపకం చేసినాడు కదా, ఎన్నో శ్రమలను విషం కూడా ఇచ్చిండ్రు. చాలామందికి విషం ఇచ్చింది, విష ప్రయోగం కూడా జరగలేదు వాళ్ళ మీద. అనేక రీతిగా వాళ్ళు హింసించారు. మనకైతే ఎందుకంటే ఆ యొక్క మరి మనము క్రీస్తులోకి వచ్చిన నేపథ్యము వేరే. ఒక్కొక్కరిది మొదటి నుంచి క్రైస్తవులు, కొందరు మధ్యలో వచ్చినారు. కానీ హిందూ మతం నుంచి వచ్చిన వారికి చాలా శ్రమలు పెడతారు. వాళ్ళ పురుషోత్తమ చౌదరి కానీ చాలామంది యొక్క చరిత్రలు చదివితే వాళ్ళు క్రీస్తును అంగీకరించినందుకు మరి బంధుమిత్రుల ద్వారా ద్వేషింపబడి ఉన్నారు. ఇది సిలువ వేసుకొనడము అని. వాక్యమును ప్రకటించుతున్నప్పుడు హింసింపబడుతూ ఉంటారు, ద్వేషింపబడుతూ ఉంటారు. చాలా హింసలు ప్రారంభ దశలో మనం చూస్తే చాలా హింసలు పొందినట్టు మనకు అయితే ఆ అనుభవం లేదు. ఆ సిలువ వేసుకుంటే వాక్యమును ప్రకటించడం అంటే అందరము ప్రకటించాలని కాదు, ఒక మైక్ పెట్టుకొని చెప్పాలని కాదు. మన కొన్ని పరిధులు ఉన్నాయి, ఉద్యోగ పరిధులు ఉన్నాయి. మన కొంతమందితో పరిచయం ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. అక్కడ నేను ఒక సువార్త ప్రకటించవచ్చు. వికారాబాద్లో బ్రదర్ రాజు ఉన్నాడు, యవనస్తుడు, నాకంటే చిన్నవాడు, నాకంటే తర్వాత రక్షింపబడు. కానీ ఎక్కడ ఆయన హెడ్ మాస్టర్, మంచి మ్యాథమెటిక్షన్. ఆయన ఇక్కడికి రావాలని చాలాసార్లు అడిగాను నేను. సరే ఒకసారి ప్రభు చిత్తం వస్తే, ప్రభు చిత్తం అయితే అతన్ని ఇక్కడ ఆహ్వానించగలను. ఎక్కడ హెడ్ మాస్టర్ పోతే ఆ ప్రాంతంలో ఆ 10th క్లాస్ పిల్లలు ఎవరిన ఒక సంఘం తయారు చేస్తాడు. ఆ పిల్లడు ఇక్కడ వాళ్ళు కూడా ఒక చర్చ్ మరి నిర్మించుకున్నాడు, అక్కడ కూడా నడిపిస్తున్నాడు. ఇంకా అక్కడక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కడైతే ఆయన హెడ్ మాస్టర్ చేసిండో అక్కడ ఒక సంఘం ఉంటుంది. తర్వాత ఒకవేళ ఆయన ట్రాన్స్ఫర్ అయితే ఆ సంఘానికి తిరిగి వెళ్తూ ఉంటాడు. అతనికి మళ్ళీ విహెచ్పి, ఈ బీజేపీ వాళ్ళతో కూడా కొన్నిసార్లు హెచ్చరికలు అవి కూడా వచ్చినాయి. ఎక్కువ సువార్త చెప్తున్న జాగ్రత్త. అయినా కూడా అతడు ముందుకు కొనసాగాడు. అతనికి వచ్చే జీతం కానీ ఏదైనా దాదాపుగా అక్కడనే అందులోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ప్రభు నందు మంచి శిష్యుడు ఎవరంటే వాక్యం ప్రకటించడంలో పొరల వల్ల హింసింపబడతాడు. మరి మనము సాక్ష్యము మనం ఇతరుల దగ్గర పంచుకున్నప్పుడు మన స్నేహితులు కూడా మనల్ని అవమానపరుస్తుంటారు, నిందలు అవమానాలు కూడా వస్తుంటాయి. ఇది నిజమైన సిలువ వేసుకుంటా అనేది. నిజమైన సిలువ వేసుకోండి. క్రీస్తు నిమిత్తమై సాక్ష్యము పలుకుట, క్రీస్తు నిమిత్తమై అవమానపరచబడ్డ. ఎంత క్రీస్తు నిమిత్తం. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. మీరు ఆనందించడే, క్రీస్తు నిమిత్తం హింసించబడ్డ కానీ, అపనిందలు పడతా కానీ, ఈ నింద కానీ ఏదైనా ఉంటే మీరు సంతోషించుడి, మీరు ధన్యులు అని విన్నారు. సో కాబట్టి ప్రభునందు పిల్లల మరి మనం నిజమైన శిష్యుడిగా ఉంటే మరి ప్రతివాడు తన సిలువను తన సొంత సిలువను క్రియేట్ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే, లేకపోతే ప్రవక్తను వచ్చి ఎవరు వచ్చి చెప్పరు. మన సిలువను మనమే తయారు చేసుకోవాలి.
ఆ పరిధి మనమే ఏర్పరచుకోవాలి. మన దగ్గర చుట్టుపక్కల ఉన్న వారి విషయంలో కానీ, మన యొక్క కొలీగ్స్ కానీ, నేబర్స్ కానీ అవకాశం అనేది క్రియేట్ చేసుకోవాలి, సృష్టించుకోవాలండి. సడన్ ఏజ్ వచ్చిన వరకు మాట్లాడుతుంటాం. నేను ప్రతి విషయంలో ఏదైనా కూడా దేవుని దయను బట్టి అంటుంటాను. లేకుంటే ఈరోజు నేను ఉండేవాడిని కాదు అని నేను ఒక ఆయన దగ్గర నా సాక్ష్యం పంచుకోలేనాను. దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడలేదు కాబట్టి నేను బ్రతికి ఉన్న ఈరోజు అని సాక్ష్యం చెప్పవలసి వచ్చింది. ఏ రీతిగానైనా దేవుని యొక్క మన యొక్క ప్రత్యేకతను మనం చాటించాం. అపనింద వచ్చినా పర్వాలేదు, మనల్ని అపహాసించినా పర్వాలేదు, అవమానించినా పర్వాలేదు. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, మంచి శిష్యుడిగా ఉంటే తన సిలువను తను సిద్ధపరచుకోవాలి దాన్ని. సో కాబట్టి ప్రభునందు బిడ్డలారా, రెండవ షరతు అంటే యాక్సెప్ట్ క్రాస్ bearing as a way of life. Accept cross bearing as a way of life. మరి ఈ సిలువను మోయట అనేది ఒకనాటి అనుభవం కాదు, ఇది ఒక దినం అనుభవం కాదు, అది నీ జీవిత విధానమై ఉండాలి. అంతే లైఫ్ స్టైల్, నీ లైఫ్ స్టైల్. అది సిలువ వేసిన సిలువ మోసుకుంటూనే ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా నేను సిలువ వేయబడి తిని అంటాను పరిశుద్ధుడైన పౌలు సాక్ష్యం ఇచ్చినాడు. సిలువ వేయబడి. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, మన యొక్క లైఫ్ శైలి, మన యొక్క జీవిత విధానము, జీవిత శైలి లైఫ్ స్టైల్ అనేది ఈ యొక్క సిలువ వేయబడుట అనేది శిష్యత్వంలో ఒక షరతు అయి ఉంది. ఇక మూడవ విషయానికి వస్తే, మరి మనం ఇక్కడ లూకాసు సువార్త 14వ అధ్యాయం 33వ వచనం మనం తీసుకుంటే, ఆ ప్రకారం మీలో తనకు కలిగినదంతా విడిచిపెట్టిన వాడు నాకు శిష్యుడు కానివ్వడు. చాలా కష్టమైన విషయాలే, ఇంత ఈజీగా జరిగే ఉన్నదంతా విడిచిపెట్టాలంటే. మరి విడిచిపెట్టి వాళ్ళు చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం? ఒకరు చేసిన పని వాళ్ళు చేస్తే మనం ఎందుకు చేయలేమని ఒక ప్రశ్న మనలో వేసుకో. ఎవరో లేవు, వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులు, మనతో ఏదైతుంది అనుకోవచ్చు. అది మా సంఘంలో మనం గమనిస్తుంటే 2వ అధ్యాయంలో మరి ఆ యొక్క లూకా అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం 44-45 వచనాలు మనం చూసుకుంటాం. కంప్లీట్గా వాళ్ళు విసర్జించారు, తీసుకొని చదవకుండానే స్థిర ఆస్తులన్నీ తీసుకొని వచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేసినారు. కంప్లీట్గా విసర్జించినారు. వర్సేకి ఏమాత్రం ఆశ లేదు వాళ్ళు. దేవునికి శనికి దాసుడు కాదు, మరి రెండు యజమానులకు దాసుడు కానివ్వడానికి దేవుని వాక్యం సెలవిస్తాను. మంచి శిష్యుడిగా ఉంటే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన శిష్యులను ఏమన్నారు? నన్ను వెంబడించుడి, మిమ్మల్ని మనుషులు బట్టే జాగ్రత్త చేస్తానన్నారు. వెంటనే వాళ్ళు యేసుక్రీస్తును వాళ్ళు వెంబడించినట్టు మనకు తెలుసు. దీనికి వెనుక చూడలేదు. నాగల మీద చెయ్యి పెట్టి వెనుకకు చూచువాడు నాకు శిష్యుడు కానీ, వెనుకకు చూడదు, ముందుకే కొనసాగాలి. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, 3వ షరతు ఏంటంటే విసర్జించుట. శిష్యత్వమునకు మరి ఈ యొక్క 3వ షరతు అయి ఉన్నాయి. దేవుని నిమిత్తము ధనమైన ఏదైనా విసర్జించుట, విడిచిపెట్టుట. సో కాబట్టి 4వ షరతుకు మనం వస్తే ఏంటంటే ప్రేమించుట. లవ్ వన్ అనదర్. తిరిగి ఇంతకుముందు ద్వేషించమన్నాడు, ఇప్పుడు ప్రేమించుతాను. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటలే ఉన్నాయి. ఏ వ్యక్తి, ఏ నరుడు మాట్లాడిన మాట్లాడుతాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 3:35 అంటే, మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గల వారు ఎడల దీనిని బట్టి అందరూ మీరు నా శిష్యులని తెలుసుకొందురు అంటారు. ఒకరిని ఎడల ఒకరిని ఎవరిని ప్రేమించాలి. సంఘ సహవాసంలో కలిగి ఉంటే
ఒకరినొకరు మనము ప్రేమించడం ఎంతైనా అవసరమైనది. బంధుమిత్రాదుల కంటే కూడా సంఘ సహవాసంలో ఆ ప్రేమ కలిగి ఉన్నాయి. దాన్ని బట్టే వచ్చే ప్రయోజనం ఏంటంటే శిష్యులుగా క్రీస్తును లోకమునకు ప్రత్యక్షపరుస్తాము. మనం ఈ ప్రేమ కలిగి ఉంటే సహోదరుల ఈ ప్రేమ కలిగి ఉంటే క్రీస్తు కలిగిన మనసును మీరును కలిగి ఉండని క్రీస్తు ఏ రీతిగా సంఘమును ప్రేమించి ఉన్నాడో అదే మాదిరిగా ఒకరు ప్రేమ కలిగి ఉంటే దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఇది దేవుని ప్రత్యక్షపరచబడిన వారణమై ఉంటాం. అని వీడు ఏంటి ఈ క్రీస్తు సహవాసం అనేది, సంఘ సహవాసం అనేది ఈ లోకానికి మన ప్రేమను చూసి కూడా అసూయ పరిస్థితిలో ఉండాలి. ఏంటి ఈ ప్రత్యేకత ఏంటి? ఈ సహవాసం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ సహోదరుల యొక్క ప్రేమ ఎలాంటి అనే ఒక ప్రశ్న సంఘము మనము ఈ లోకానికి ఇవ్వవలసిన అవసరం ఉంటే దాన్ని బట్టి దేవుని వారు మహిమపరుస్తూ ఉంటారు. దేవుని మహిమపరిచిన వారు అవుతాం. సో కాబట్టి ప్రభునందు ప్రేమ కలిగి ఉంటే ఐక్యత కలిగి ఉంటాం. ప్రేమ లేకుంటేనే ఇంట్లో కూడా సమస్యలు అదే రీతి వస్తాయి. ఎవరి మీదైతే మనకు ద్వేషము పగ అది ఉంటుందో మనకు ప్రేమ అనేది మనం ప్రేమించలేదు. అందుకే మొదటి పేతురు పత్రికలు అనుకుంటాం, అందరినీ సన్మానించి మాట చాలా కష్టమైన విషయం. ఆ యొక్క ప్రేమించే స్వభావం కలిగి ఉంటే అది ఒక దేవుని యొక్క బహుమానమైన, అది ఒక వరం. అంతే. అది సంపాదించుకోవడానికి కొన్నిసార్లు మరి కొంతమంది ప్రయత్నించవలసి వస్తుంది, కొందరికి సహజంగా ఉంటుంది వారిని. వారిని ఏది ఏమైనప్పటికీ దేవుని బిడ్డలమైన మనము అందరినీ సన్మానించవలసిన, అందరినీ ప్రేమించవలసిన అవసరం. మరి ప్రాముఖ్యముగా సంఘ సహవాసంలో ఉన్న వారిని ప్రేమించవలసిన అవసరం ఉంది. దీన్ని బట్టి ఐక్యత అనేది లోకమునకు క్రీస్తును మరి ప్రత్యక్షపరచబడవాలని, దాన్ని బట్టి దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు. మరి 5వ షరతు ఏంటంటే ఆగిపోక సాగిపోవుట. సాగిపోతూ ఉంటాం. ఆగం మనం ఎక్కడ. ఎందుకంటే మనము ఒక మనిషి నిలబడ్డాడంటే వెనుక కన్నా పోవాలి, ముందు కన్నా పోవాలి. సాగిపో అని స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్స్ లేకుంటే ఎడారి శైలిలో చదివిన వాళ్ళు ఉంటున్నాం. అందులో కొలంబస్ చాలా మన అమెరికన్ కనుక్కోకముందు చాలా శ్రమను అనుభవించినాడు. ఆ సముద్రంలో గాలి, తుఫాను, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు నిరుత్సాహపడుతూ ఉంటాడు. ఇక్కడ ప్రయాణం చేస్తూ సావడానికి పోతున్నావా, ఎందుకు పోతున్నావా అంటే ఆయన ఒకటే అంటాడు, సాగిపో అని. మంచి కవిత 4-5 చరణాలు ఉంటాయి. సాగిపో. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, దేవుని మంచి శిష్యునిగా ఉన్నవారు మనము ముందుకు కొనసాగుతూ ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 12వ అధ్యాయం దాన్ని కొనసాగించే వారిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుతాము అని. ఓపికతో పరిగెత్తుతాము. శ్వాసకర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు. ఎందుకంటే మన శక్తి చాలు, మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. మన శక్తి చాలదు, మన బలము చాలదు. గట్టి నిర్ణయం తీసుకుంటాం బల్ల దగ్గర, బయటకు వెళ్ళిపోయినాక యాజ్ యూజువల్గా అయిపోతాం. దీనికి కారణమే మన శ్వాసశక్తి మీద, మన యొక్క విల్ పవర్ మీద ఆధారపడతాం. కాబట్టి అందుకే పేరు ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం ఎంత బలహీనమో అంత ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా మనను బలపరుస్తాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ చేత నీ చేతులని జకర్యాలలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభునందు పిల్లరా, మరి ఆయన మంచి శిష్యుడుగా ఉన్నాడంటే ముందుకు కొనసాగాలి. ఆగిపో. అది శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా. ఆదిమ శిష్యులైతే తమ ప్రాణాలు కూడా అర్పించున్నారు. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈ రీతిగా ఇంకొక 6వ షరతును మనం తీసుకుంటే ఏంటంటే
యుద్ధం నాకు సంసిద్ధులై ఉన్నాడు. ప్రిపేర్నెస్ ఫర్ ద బ్యాటిల్. ఇదే మనం చదవబడి నేను ప్రారంభంలో చెప్పిన 14వ అధ్యాయంలో 25 నుంచి 35లో ఒక యుద్ధం నాకు పోవాడు ఏ రీతిగా మరి తనకు బలం అవతల వాడు 25,000 మందితో వస్తే నీకు 10,000 మంది ఉంటే నువ్వు సమాధాన పరచుకోవాలంటాడు. యుద్ధం నాకు సంసిద్ధుడై ఉన్నాడు. ప్రిపేర్నెస్. బైబిల్లో చాలా మంది యుద్ధాలు చేస్తున్నారు. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. యెహోషువ, ఆసా, యెహోషాపాతు వీళ్ళందరూ యుద్ధాలు దేని బట్టి చేస్తున్నారు? దేవుడి మీద నమ్మకం ఇచ్చినారు. యుద్ధము నాది కాదు యెహోవాది అంటాడు. దావీదు మహారాజు గొలియాతును ఎదుర్కొన్నాడు. యుద్ధం ఆయనది కాదంటాడు. గొలియాతు ఏ రీతిగా ఉన్నాడు, దావీదు ఏ రీతిగా ఉన్నాడు? ఇస్ ఇట్ పాసిబుల్? లోకానుసారంగా చూస్తే ఇక్కడ జయము దావీదుకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? జీవము గల దేవుని నామమున అంటాడు ఒక మాట అక్కడ. జీవము గల దేవుని బట్టి ఆయన యుద్ధం చేసినాడు. యుద్ధం యెహోవాది అంటాడు. ఆ బాలుడి యొక్క ధైర్యం చూడండి, ఆ బాలుడి యొక్క సాక్ష్యం చూడండి. సౌలు అక్కడ నిరుత్సాహపరుస్తాడు. రాజు యుద్ధం యొక్క మరి ఆ యొక్క వస్త్రములన్నింటినీ ధరించుకున్నవాడు, ఆయుధములన్నింటినీ ధరించుకున్న సౌలు భయపడిపోతున్నాడు. ఏ ఆయుధములు లేని, ఏ కవచం లేని దావీదు ఎదుర్కొని ఉన్నాడు. సో మంచి శిష్యుడు మరి అతడు మరి యుద్ధమునకు సంసిద్ధుడై ఉంటాడు. ప్రిపేర్నెస్. ఈ మరి యుద్ధం నాకు కోరి ఉన్నదని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభునందు పిల్లల 7వ షరతు ఒకటి ఉన్నదంటే చివరిగా ఏంటంటే లోకం నాకు ఉప్పై ఉన్నదని కింద ఉన్నది. రుచికరం అనేకమైన పురుషుల పిండిలాగా ఉండకూడదు. ఈ రీతిగా ప్రభునందు పిల్లల మంచి శిష్యుడుగా ఉండాలంటే మరి యొక్క 7 షరతులు మనము పాటించవలసిన అవసరం ఉంది. తల్లిదండ్రుల కంటే, అక్కచెల్లెళ్ళ కంటే వాళ్ళని ద్వేషించి వాళ్ళకంటే ఎక్కువగా క్రీస్తుకు అన్ని విషయంలో మనము ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరము ఎంతైనా. మరి 2వ విషయానికి వస్తే మరి తన సిలువను తాను మోసుకోవాలి. ప్రతిదినం మోసుకోవాలి. ఒక దినం కాదు, మనమే ప్రిపేర్ చేసుకోవాలి, మనమే సృష్టించుకోవాలి. దేవుడు ఒకవేళ కల్పిస్తే దాన్ని ఆహ్వానించగలుగుతాం, లేకపోతే మనమే దాన్ని సృష్టించుకోవాలి. 3వ విషయానికి వస్తే మనం ప్రతిదాన్ని మరి మనం విసర్జించాలి. లోకంలో ఉన్న ధనము కానీ ఏదైనా కూడా పరిస్థితి క్రీస్తు నిమిత్తమై మరి విసర్జించవలసిన అవసరమైనది. 4వ విషయం ప్రేమించడం. లవ్ వన్ అనదర్. బైబిల్ అంతా కూడా ప్రేమ గురించి తెలియపరుస్తాం. ఒకరినొకరు ఎవరిని ప్రేమించాలి? గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చాలా సూత్రం ప్రాముఖ్యముగా విశ్వాసుల గృహము అని అంటే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అక్కడ చాలా స్పష్టంగా గలితీయులకు పరిశుద్ధుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రాముఖ్యముగా విశ్వాసుల గృహము అంటాడు. ప్రేమించడం. మరి 5వ విషయం ఏంటంటే సాగిపోవుట. నేను సాగేదా యేసుతో అని పాట పాడుకుంటూ ఉంటాం. ఆటంకాలు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కూడా, కుటుంబ రీతిగా సమస్యలు వచ్చినా కూడా, చదువులో సమస్యలు వచ్చిన రీతిగా ఏది వచ్చినా సాగిపోవుట, ఆగకూడదు. ఎట్టి పరిస్థితులు ముందుకు కొనసాగాలి అంతే. మరి చివరికి ఏంటంటే ఈ లోకం నాకు ఉప్పుగా రుచికరముగా ఉండాలి. ఉప్పు విషయంలో ప్రసంగం మనం ఉంటుంది, అనేకమైన ఉపయోగాలు ఉంటాయి. మీరు లోకంలో ఉప్పై ఉన్నారు, లోకంలో వెలుగై ఉన్నారు. యేసు క్రీస్తు శిష్యులకు ఉండవలసిన మంచి లక్షణాలు మనం కలిగి ఉంటే తప్పకుండా మరి ఆయన క్రీస్తును ఈ లోకానికి మన యొక్క నడవడి, మన యొక్క సమస్త ప్రవర్తన ఎందు అని పరిశుద్ధులైన పేతురు మరి 1వ అధ్యాయంలో 18వ వచనం అనుకుంటా. సమస్త ప్రవర్తన ఎంత అంటాడు. అక్కడ ఏం ఎగ్జామ్షన్ లేదట. సమస్త. అందుకే కొన్ని బైబిల్ మనం రీడింగ్ చేసేటప్పుడు మరి మార్కర్ తీసుకొని అక్కడ మార్క్ చేయవలసిన విషయం సమస్త ప్రవర్తన ఎందు అంటాడు. ఇంగ్లీష్లో ఏమన్నదమ్మా అమ్ములు?
తీయగలుగుతా? మొదటి పేరు వచనం చెప్తా కరెక్ట్, ఎందుకంటే ఇంగ్లీష్ మీకు వస్తున్నారు కదా. కొన్ని విషయాలు మీరు కూడా మరి అంత ప్రసంగం గ్రహించుకోకుండా ఒక మాట గమనించడం మీరు స్టాప్. ఇంగ్లీష్ మీడియం కాబట్టి మీకు కొంచెం ప్రాబ్లం ఉంటుంది మాత్రం. అదొక మాట మీరు ఇంటికి తీసుకెళ్తే డెఫినెట్ దేవుడు మిమ్మల్ని జీవిస్తాడు. మొదటి పేదలు 1:16-17 క్లబ్ ఉన్నది మరి తెలుగులో అయితే. అక్కడ దాని తర్వాత కిందామా? Since you call on a Father who judges each man's work impartially, live yourselves as strangers, that was not with fear. For you know that it was not with perishable things such as silver or gold. అక్కడ కాదమ్మా, అక్కడ కాదు. ఇక్కడ ఏమున్నదంటే మీరు చెప్పండి, సమస్త ప్రవర్తన ఎందుకు ఏమున్నది? పరిశుద్ధులై ఉండి. అది ఎప్పటి కాదు. ఆ మాట ఏమున్నది ఇంగ్లీష్లో, అది ఎప్పటి నోట్ చేసుకోండి. లేకుంటే ఇంటికి వెళ్ళి సమస్త ప్రవర్తన తెలుగులో బాగున్నది, మరి ఇంగ్లీష్లో ఎట్లున్నదో అది నేను గమనించినది. కానీ సో కాబట్టి ప్రభు నాకు దొరుకుతారా మన సమస్త ప్రవర్తన ఎంతో మరి ఆయనను మరి మనము ప్రదర్శిస్తూ ఉంటే, ప్రత్యక్షపరుస్తూ ఉంటే మంచి శిష్యులుగా ఈ నిజంగా లోకం చూశాను, నిజంగా యేసుక్రీస్తు శిష్యుడే దేవుడు అనే రీతిగా మనం దీవించి ఆశీర్వదించుతున్నాం. ప్రార్థన చేసుకొని ప్రభు పేరిట మనం సెలవు తీసుకున్నాం.